హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు, పెన్షనర్లకు పీఆర్సీ, ఐఆర్‌డీఏ మెర్జ్ ముఖ్యాంశాలు ఇవే. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ సేవలు అందిస్తున్నటువంటి లక్షలాది మంది ఉద్యోగుల ఆర్థిక స్థితిగతులను, వారి జీవన ప్రమాణాలను నిర్ణయించే అత్యంత కీలకమైన వ్యవస్థ పీఆర్సీ లేదా వేతన సవరణ కమిషన్. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను కాలానుగుణంగా పెంచుతూ, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వారి వేతనాల్లో మార్పులు చేసే ప్రక్రియ. మరి ఈ ప్రక్రియ వెనుక ఉన్నటువంటి సుదీర్ఘమైన చరిత్ర అయితే దాగి ఉంది. అసలు ఈ పీఆర్సీ వ్యవస్థ ఏ విధంగా రూపాంతరం చెందుతూ వచ్చిందో తెలుసుకోవాలంటే మనం గత 1970వ దశకానికి వెళ్ళాల్సి ఉంటుంది. అధికారికంగా ఈ యొక్క వేతన సవరణ ప్రయాణం అనేది 1974 సంవత్సరంలో మొదలైంది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమయంలో మొట్టమొదటి ప్రధాన పీఆర్సీ అమల్లోకి వచ్చింది. ఆ రోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ మరియు రాష్ట్ర వనరులు ప్రాథమిక దశలో ఉండటంతో ఉద్యోగులు కేవలం 5% మాత్రమే ఫిట్మెంట్ అనేది ఇచ్చారు, లేదా వేతన పెంపును మంజూరు చేశారు. ఇది చాలా స్వల్ప పెంపు అయినప్పటికీ ఒక పద్ధతిలో జీతాలను సవరించే సంప్రదాయానికి పునాది వేసింది. అయితే తదనంతరం 1986వ సంవత్సరంలో రాష్ట్ర రాజకీయాల్లో ముఖచిత్రంగా పూర్తిగా మారిపోయినటువంటి తరుణంలో రెండవ పీఆర్సీ అమల్లోకి వచ్చింది. మరి అప్పట్లో తెలుగు చలనచిత్ర దిగ్గజం స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా తనదైన శైలిలో పాలన సాగిస్తూ ఉన్నారు. ఉద్యోగ వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేయాలని భావించిన ఎన్టీఆర్ ప్రభుత్వం ఈసారి ఫిట్మెంట్ను 10% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వేతన పెంపు చరిత్రలో మొట్టమొదటిసారిగా రెండంకెల సంఖ్య శాతానికి చేరుకోవడంతో అప్పట్లో ఉద్యోగులు దీనిని ఒక గొప్ప విజయంగా, ఎంతో ఊరటగా పొందారు. ఆ తర్వాత 1993, 94 కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి నాయకత్వంలో మూడవ పీఆర్సీ ప్రక్రియ జరిగింది. అయితే అప్పటి వరకు రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రభుత్వం ఒక్కసారి కూడా 10% ఫిట్మెంట్ను పరిమితం చేసింది. అంటే 1986తో పోలిస్తే జీతాల పెంపు శాతంలో ఎటువంటి మార్పు లేకపోవడంతో ఉద్యోగులు ఆశించిన స్థాయి ప్రయోజనం అనేది పొందలేకపోయారు. అయితే 1999వ సంవత్సరంలో ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల వేతన చరిత్రలో ఒక గొప్ప మలుపుగా నిలిచిందనమాట. అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఐటీ విప్లవం మరియు ఆధునిక పాలన వైపు రాష్ట్రాన్ని నడిపిస్తూ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు ఊహించని రీతిలో 25% ఫిట్మెంట్ అయితే ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. అంతకుముందు వరకు ఉన్నటువంటి 10% రికార్డును చెరిపేస్తూ ఏకంగా పావు వంతు జీతం పెంచడం అనేది అప్పట్లో ఒక సంచలనంగా మారింది. దీనివల్ల ఉద్యోగుల సామాజిక హోదా మరియు కొనుగోలు శక్తి గణనీయంగా పెరిగాయి. ఆ తర్వాత 2005వ సంవత్సరంలో రాజన్న రాజ్యంగా పిలువబడే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మరొక పీఆర్సీ వచ్చింది. ఆయన రైతు పక్షపాతిగా పేరు పొందినప్పటికీ ఉద్యోగుల విషయంలో కూడా సమతుల్యత పాటిస్తూ 16% మేర ఫిట్మెంట్ను మంజూరు చేశారన్నమాట. మరి 1999తో పోలిస్తే ఇది తక్కువ శాతం అయినప్పటికీ
ఉద్యోగుల జీతాల్లో ఒక స్థిరమైన వృద్ధిని కొనసాగించడానికి ఇది దోహదపడుతుంది. మరి వేతన సవరణ చరిత్రలో 2010వ సంవత్సరం ఒక సువర్ణ అధ్యాయం అని చెప్పవచ్చు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో కొణిజేటి రోషయ్య గారు మరియు ఆ తర్వాత కాలంలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీరు అప్పట్లో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 39% ఫిట్‌మెంట్ ప్రకటించి ఉద్యోగుల మనసు గెలుచుకున్నారు. దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీ స్థాయిలో పెరిగి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు మెరుగైన వేతనాలు పొందే పరిస్థితి ఏర్పడింది. అయితే దీనిని మించిపోయే సంఘటన 2014లో రాష్ట్ర విభజన తర్వాత చోటు చేసుకుంది. 2015 సంవత్సరంలో నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర రాజధాని లేదా రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగులను ఉత్సాహపరచడానికి ఏకంగా 43% ఫిట్‌మెంట్‌ను అందించి చరిత్ర సృష్టించారు. ఇది ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక పెంపు రికార్డుగా అయితే సృష్టించింది. సో, గతంలో ఎన్నడూ లేని విధంగా 43%. మళ్ళీ కానీ 2019లో ప్రభుత్వం మారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు కొంత భిన్నంగా మారాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో 2022లో కొత్త పీఆర్సీని అమలు చేశారు. ఇందులో ప్రభుత్వం కేవలం 23% మాత్రమే ఫిట్‌మెంట్ ఇవ్వడం జరిగింది. గతంలో ఉన్న 43% మరియు 39%తో పోలిస్తే ఇది దాదాపు సగానికి పడిపోవడం. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. పీఆర్సీని 2018 జూలై 1 తేదీ నుండి అమలు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ దానికి సంబంధించి నగదు ప్రయోజనాలు అరియర్స్ అందడంలో తీవ్ర జాప్యం జరగటం ఉద్యోగులను మరింత ఆందోళనకు గురిచేసింది. నగదు రూపంలో ప్రయోజనాలు పొందటానికి ఉద్యోగులు చాలా కాలం వేచి చూడాల్సి వచ్చింది. ఇక ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయినప్పటికీ ప్రస్తుతం రాష్ట్రంలో 2022లో ఇచ్చిన 23% ఫిట్‌మెంట్ కలిసినటువంటి పీఆర్సీ మాత్రమే ఇంకా అమల్లో ఉంది. సాధారణంగా ప్రతి 5 సంవత్సరాలకోసారి వేతన సవరణ జరగాలి. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పీఆర్సీ 2018 నుండి అమల్లోకి వచ్చిన లెక్క గడితే ఇప్పటికే సుమారు 8 సంవత్సరాలు గడిచిపోయాయి. మరి దీనివల్ల తదుపరి పీఆర్సీ కోసం ఉద్యోగ వర్గాలు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నాయి. అంచనాల ప్రకారం 2027 లేదా 28 నాటికి కొత్త పీఆర్సీ రావాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక లోటు, పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలు మరియు ఇతర ఆర్థిక పరిమితులు రాబోయే పీఆర్సీ ఫిట్‌మెంట్ శాతాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. గత 50 ఏళ్ల చరిత్రను ఒకసారి పరిశీలిస్తే 5% నుండి ప్రారంభమై 43%కి చేరుకున్నట్టుగా ఫిట్‌మెంట్ ప్రయాణం ఇప్పుడు మళ్ళీ 23%కి తగ్గడం గమనార్హం. భవిష్యత్తులో ఉద్యోగుల వేతనాలు ఏ దిశగా సాగుతాయనేది మరి వేచి చూడాలి.